మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య దానము, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము వచ్చును. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. పౌలు ఇక్కడ ముక్తి మార్గాన్ని వర్ణించడం లేదు, కానీ దేవుని తీర్పును గురించిన ఒక నియమాన్ని చెప్పుచున్నాడు. మనుషులంతా చేతులారా చేసిన ప్రతి పాపానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. తన కృప ద్వారా దేవుడు ఎవరికైతే పాప విముక్తి ఇస్తాడో వారిని తన శక్తి చేత మారుస్తాడు. వారు దేవుని నూతన సృష్టి మరియు ఆయనకు పిల్లలుగా మారతారు. ఇందువల్ల వారు మంచి చేస్తూ దేవుడిచ్చే మహిమ ఘనతను నశించని స్థితిని వెతుకుతారు. దేవుడు అలాంటి వారిని తనతో శాశ్వత జీవమనే అనుభవంలోనికి తీసుకుని వస్తాడు. కనుక ఈ దిన వాక్యాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించే మహిమను ఘనతను పొందుకొని దైవ రాజ్యానికి వారసులుగా మారదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అక్షయమైనటువంటి నీ రాజ్యాన్ని వెదకువారిగా నిత్య జీవములో మేమందరము ప్రవేశించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.